ఏరా ఇంకే పోయింది బండి నుంచి వచ్చేకి? ఏం లేదులే అమ్మమ్మ. సరే గాని తాత ఇంట్లో ఉన్నాడు, పోయి అన్నం తినుకో. సరే అమ్మమ్మ. అప్పుడు మా అమ్మ మా నాయన ఎంత బాగుంటారో తెలుసా? ఇప్పుడు ఈయన కోసం మళ్ళీ మా అమ్మ కష్టాల్లో పడింది. ఈడు పెద్ద అయినాక మా అమ్మ మా నాయన ఏం చేస్తాడో నాకే భయం అవుతుందిరా. అమ్మమ్మ నువ్వు ఇంటికి పో అమ్మమ్మ, నేను ఇచ్చేసి వస్తా బట్టలు. నువ్వు ఇప్పుడే కదరా స్కూల్ నుండి వచ్చిండేది, నువ్వు ఇంటికి పోయి అన్నం తినుకో, నేను ఇచ్చేసి వస్తా. నువ్వు ముందు ఇవ్వమ్మమ్మ, నేను ఇచ్చేసి వస్తా. ఇల్లు తెలుసు కదరా? తెలుసులే అమ్మమ్మ. నాకు ఇప్పుడు తెలుస్తుంది మా మామ ఎందుకు అలా మాట్లాడాడు. నా దగ్గర డబ్బులు లేవు అందుకే. అసలు మా మామ నాకు విలువ ఇవ్వట్లేదే. ఈ కాలంలో డబ్బు ఉంటేనే విలువ, లేకపోతే లేదు. మొత్తం దీనివల్లే. మా నా ఆఫీస్ బ్యాగ్ ఆడ పెట్టినావు? ఆడ ఉంటుంది, అన్ని నేనే చూడాలా, తీసుకొని పో. సరే సరేలే, దానికి ఎందుకు ఇంత కోపడుతున్నావు? నేనే వెళ్ళి తీసుకుంటా. సరేమ్మా, నేను వెళ్ళేసి వస్తా. సరే నాన్న, జాగ్రత్తగా పోయిరా. నాన్న ఇంకా ఎన్ని రోజులు నా చిన్న ఇంట్లో ఉంటాం, పెద్ద ఇల్లు కట్టించు కదా నాన్న. ఇప్పుడు అంత తొందర ఎందుకు లేరా, కడదాంలే. ఆయన గట్టితలేరా, మనం వీడియో పడిందాము. మనకంత అదృష్టం లేదప్ప, పో ఆఫీసు పో నువ్వు. ఏ ఎట్ట మాట్లాడుతున్నావు? నేను కట్టలేనా ఇల్లు? ఈ కోపానికి ఏం తక్కువ లేదు లేప్ప. మీ అమ్మ నీకోసం తలం రాబితానన్నది కదా, ఒకటూరు పోయి అడిగేసి రాపో. బా, ఈ ఐడియా నాకు కూడా రాలేదు, నీకట్ట వచ్చింది. మీ అమ్మకు మా కల్లోనే తెలివి ఉంది అనుకుంటారే, మెదల్లో కూడా ఉందిరో. పొగడించాలప్ప, పోయి ఆ పని చూడుపో. సరే నాన్న, నేను వెళ్ళేసి వస్తా.